హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము హాలిడేస్కి వచ్చినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా సాయి మామ మా కోసం మటన్ కర్రీ చేశారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాం. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కేజీ మటన్లో ఈ ప్లేట్లో ఉన్న మసాలాలన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు వేసి బాగా కలపాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకొని అందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం ఇందాక తీసుకున్న మటన్ అందులోకి వేసుకొని బాగా కలపాలి. ముక్కకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇలా కనుక చేసుకుంటే మీ వీధి చివరి వరకు స్మెల్ వస్తుంది. తగినంత కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా కలపండి. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని అందులోకి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోండి. మనం ఇందాక పట్టుకున్న మసాలాని వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేదాకా 10 నిమిషాలు మూత తీసి ఉంచండి. దగ్గరికి వచ్చేంత వరకు ఉంచితే ముక్కకు ఉప్పు చాలా బాగా పడుతుంది. చూసారా? ఇలా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత అందులోకి నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 6 విజిల్స్ రానివ్వాలి. మీడియంలో చేస్తే చాలా బాగా కుక్ అవుతుంది. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. మా మామ మేము ఎప్పుడు వస్తుంటేనే చేస్తాడు. ఎంత బాగుందో కదా! నాకైతే ఎంత ఇష్టమో మా మామ చేసేది. చిటికెడ జీలకర్ర పొడి, చిటికెడ కసూరి మేతి వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలపాలి. ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో? ఇప్పుడు మటన్ మసాలా వేసుకొని బాగా కలపాలి. 10 నిమిషాలు సిమ్లో కుక్ చేయండి. అంతే, మటన్ కర్రీ రెడీ. బగారన్నం మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. బగారా రైస్ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మేము వెళ్ళినప్పుడు బగారా రైస్ వీడియో పెడతాం. ఇది చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.